హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. అందాల పొదరిల్లు పార్ట్ 19తో మీ ముందుకు వచ్చేసాను. కథలకు వెళ్లే ముందు ఎప్పటిలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి హైప్ ఇచ్చి కథను ప్రోత్సహించమంటున్నాను యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలకు వెళ్ళిపోదాం. చాలా రోజుల తర్వాత, రోజులు అనే కన్నా దగ్గర దగ్గర సంవత్సరం 2 నెలల తర్వాత వరుణ్తో పాటుగా ఆఫీస్లోకి అడుగు పెడుతుంది అమృత. అప్పుడే ఆఫీస్కి వచ్చిన శ్రావణి అమృత లోపలికి రావడం చూసి ఎదురు వెళ్తూ వెల్కమ్ మేడం అంటుంది. థ్యాంక్ యూ వదినమ్మా అని నవ్వుతూ చెబుతుంది అమృత. ఓకే ఓకే, లంచ్ టైంలో మాట్లాడుకుందాం. ఉంటావు కదా ఈవినింగ్ వరకు? మధ్యలో ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళిపోతావా అని అడుగుతుంది శ్రావణి. ఉంటాను, ఇక వెళ్ళడం ఉండదు. వాడిని చూసుకోవడానికి ముగ్గురున్నారు కదా, నాకు ఇంకేం టెన్షన్ అని లోపలికి నడుస్తూ అంటుంది. సరే అయితే నేను నా ప్లేస్కి వెళ్ళిపోతున్నాను అని శ్రావణి వెళ్ళిపోగానే వరుణ్ణి తీసుకొని శివ్ క్యాబిన్లోకి వెళ్తుంది అమృత. రాజ్ కూడా అక్కడే ఉండడంతో ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు తను అబ్జర్వ్ చేసి తయారు చేసిన లిస్ట్ శివ్ ముందు పెడుతుంది. ఈ 15 మంది సిన్సియర్గా ఏ రోజు ఇచ్చిన వర్క్ ఆ రోజు చేస్తున్నారు బావుగారు. డౌట్స్ ఏమైనా ఉన్నా అడుగుతున్నారు. ఏ వర్క్ ఇచ్చినా చేయగలుగుతున్నారు. ముఖ్యంగా టైం పంక్చువాలిటీ కూడా ఉంది వీళ్ళకి. మిగిలిన వాళ్ళు వర్క్ చేస్తారు, కానీ సిన్సియారిటీ కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు. పోస్ట్ పోన్ చేస్తారు వర్క్ ఎక్కువగా అని చెబుతుంది అమృత. శివ్ ఒకసారి ఆ లిస్ట్ మొత్తం చూసి రాజ్ ముందు పెడతాడు దానిని. ఆ 15 మందికి కొత్త ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించిన క్వశ్చన్స్తో ఒక టెస్ట్ పెట్టండి. అందులో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి 10 మందిని ఈ ప్రాజెక్టుకి సెలెక్ట్ చేసేయండి. 2 రోజుల్లో ఆ వర్క్ పూర్తి చేసేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టాఫ్ల నుంచి కొంతమందిని, ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని కలిపి ఈ కొత్త ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయండి. మొత్తం 30 మందితో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. వాళ్ళని మొత్తం లీడ్ మీ ఇద్దరూ కలిసి చేయండి. వాళ్ళని లీడ్ చేస్తూనే నువ్వు ప్రాజెక్ట్ హెడ్గా మిగతా వర్క్ కూడా చూసుకోవాలి వరుణ్. నీకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించేస్తున్నాను అమృత. ఇక నుంచి రాజ్ బాధ్యతలు కొన్ని నువ్వు కూడా పంచుకోవాలి. ఒక్కడే చాలా హ్యాండిల్ చేస్తున్నాడు, తనకు కూడా కొద్దిగా రిలీఫ్ ఇవ్వాలి కదా. అలాగే బావగారు, నేను కొన్ని బాధ్యతలు తీసుకుంటాను అని అంటుంది అమృత. ఓకే, ఇంకా మీ వర్క్ మీరు చూసుకోండి. వాళ్ళకి టెస్ట్ 2 రోజుల్లో పెట్టేసేయండి. నెక్స్ట్ వీక్ నుంచి ప్రాజెక్ట్ మొదలు పెడుదురు కానీ. ఆ ప్రాజెక్ట్ మొత్తం మీ ముగ్గురు మీదే పెడుతున్నాను. మొత్తం కంప్లైంట్ అయ్యాక మాత్రమే నా దగ్గరికి రావాలి ఆ ప్రాజెక్ట్ అని అంటాడు శివ్. ఓకే బావగారు, ఇక నేను వెళ్తాను. ఇవాళ ట్రైనింగ్ క్యాండిడేట్స్ అందరితో మాట్లాడాలి అంటుంది అమృత. వాళ్ళని వాళ్ళ టాలెంట్ని బట్టి ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేసేయండి అని చెబుతాడు శివ్. సరే అని ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ 1 రోజులు ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరినీ మీటింగ్ హాల్కి రమ్మని చెప్పండి అని మేనేజర్కి చెప్పేసి రాజ్, అమృత, వరుణ్ మీటింగ్ హాల్కి వెళ్ళిపోతారు. మేనేజర్ అందరినీ తీసుకొని మీటింగ్ హాల్కి వెళతారు. అక్కడ వరుణ్ని, అమృతని ఇద్దరినీ చూసిన వాసంతి చాలా రోజుల తర్వాత కనిపించారు ఈసారి. ఈవిడ కూడా ఇక్కడే చేస్తారా అని అమృతని చూసి అనుకుంటూ వెళ్ళి తన చైర్లో కూర్చుంటుంది. అందరినీ ఒకసారి చూసిన అమృత వాసంతిని అక్కడ చూసి ఈ అమ్మాయి అని గుర్తుపట్టి ఇంటర్వ్యూ అన్నది ఈ కంపెనీలోనేనా అని అనుకొని మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇన్ని రోజులు మీకు కనిపించకుండా ట్రైనింగ్ ఇచ్చింది నేనే అని అమృత అనగానే, బాబోయ్ చాలా స్ట్రిక్ట్ అయితే ఈవిడ అనుకుంటుంది వాసంతి. ఈ ట్రైనింగ్లో మీలో ఎంతవరకు సిన్సియారిటీ ఉంది, ఎంతవరకు టాలెంట్ ఉంది అనేది చెక్ చేసి కొత్త ప్రాజెక్టు కోసం ఇందులో నుంచి ఒక 15 మందిని సెలెక్ట్ చేశాను. వాళ్ళందరికీ కూడా ఇంకో టెస్ట్ ఉంటుంది. అందులో మీ పెర్ఫార్మెన్స్ని బట్టి కొత్త ప్రాజెక్టుకి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాను. మిగిలిన వాళ్ళందరికీ రేపటి నుంచి వర్క్స్ అలర్ట్ చేసేస్తాము. రేపు టెస్ట్ ఉంటుంది నేను చెప్పిన వాళ్ళకి, కాబట్టి వాళ్ళు ఈరోజు దానికి సంబంధించిన విషయాల మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని 15 మంది పేర్లు లిస్ట్
మేనేజర్ని చదవమని ఇస్తుంది. అందులో వాసంతి పేరు కూడా ఉండడం చూసి వాసంతికి ఆనందంగా ఉంటుంది. మేనేజర్ పేర్లు చదవడం అయిపోగానే, రేపు ఆఫ్టర్నూన్ 11 మీకు టెస్ట్ ఉంటుంది, అందరూ తప్పకుండా అటెండ్ అవ్వాలి అని చెప్పి, మిగతా వారికి సిన్సియారిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఈ కంపెనీలో వర్క్ చేయాలంటే మొదట ఉండవలసిన క్వాలిఫికేషన్ అదే. వర్క్ మీద సిన్సియారిటీ లేని వాళ్ళని ఇక్కడ ఉండనివ్వరు. ఇచ్చిన వర్క్ ఏ రోజుది ఆ రోజు కంప్లీట్ అయిపోవాలి. పోస్ట్ ఫోన్లు చేయడం లాంటివి ఇక్కడ అస్సలు ఒప్పుకోరు. ఈ కంపెనీలో జాబ్ రావాలంటేనే చాలా కష్టమని మీ అందరికీ తెలుసు. వచ్చిన దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఏ మాత్రం తేడా ఉన్నా వెంటనే కంపెనీ నుంచి బయటికి పంపించడానికి మేం ఒక్క నిమిషం కూడా ఆలోచించం. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ వర్క్ మీద కాన్సంట్రేషన్ పెట్టండి. మీకెవరికి డౌట్స్ ఉన్నా మా ముగ్గురిలో ఎవరినైనా అడగొచ్చు. అర్థమైంది కదా అందరికీ అని అడుగుతుంది అమృత. ఎస్ మేడం అని అందరూ అనగానే, ఓకే, ఈరోజు మీ అందరికీ ఒక చిన్న వర్క్ ఇస్తాను, ఈవినింగ్ కల్లా అది కంప్లీట్ చేసేయాలి అని చెప్పి వాళ్ళకి ఏం వర్క్ ఇవ్వాలో మేనేజర్కి చెప్పి ఇంక మీరు వెళ్ళొచ్చు అని అంటుంది అమృత. అందరూ వెళ్ళిపోతే వాసంతి మాత్రం వెళ్లకుండా అమృత దగ్గరికి వస్తుంది. హలో మేడం, నన్ను గుర్తుపట్టారా అని అడుగుతుంది. ఈ అమ్మాయికి వదిన ఎలా తెలుసు అని అనుకుంటాడు వరుణ్. లుక్ మిస్ అని, వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతుంది అమృత. వాసంతి మేడం అని చెబుతుంది. చూడు వాసంతి, నువ్వు ప్రతిదానికి ఇలా ఎక్సైట్ అవడం మానేసాయి. నీ వర్క్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి, అంతే తప్ప మిగిలిన విషయాల మీద కొద్దిగా ఆత్రం తగ్గించుకుంటే మంచిది. నీకు అవసరం ఉంది కాబట్టి మేం హెల్ప్ చేశాం అంతే. ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, మేం హెల్ప్ చేసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలని అనుకోవడం లేదు అని మొహం మీదే చెప్పేస్తుంది అమృత. సారీ మేడం, తెలిసిన వాళ్ళు అన్న ఫీలింగ్ వచ్చి పలకరించాను అని అంటుంది వాసంతి. ఈ ఆఫీస్లో బంధుత్వం ఉన్న మేమే ఒకరికొకరు పలకరించుకోవడం, మాట్లాడుకోవడం ఉండదు. వన్స్ ఆఫీస్లో ఎంటర్ అయ్యాక ఎంప్లాయ్ బాస్ అనే రిలేషన్ మాత్రమే మెయింటైన్ చేస్తాం మేము. ఏదో ఒక్కసారి చూసిన పరిచయానికి నువ్వు ఎక్సైట్ అయిపోతూ పలకరించాలని మాత్రం అనుకోకు. ఈ రూమ్లోకి నువ్వు వచ్చిన దగ్గర నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీలో మా ఇద్దరిని పలకరించాలన్న ఆలోచన చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నువ్వు అవసరంలో ఉన్నావు, మాకు అవకాశం ఉంది కాబట్టి హెల్ప్ చేశాం, అంతటితో అయిపోయింది. ఇక నుంచి నీ వర్క్ మీద మాత్రమే నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి. ఇక్కడ నువ్వు ఎంప్లాయ్, మేం బాస్, ఇదే రిలేషన్ ఉంటుంది. ఆఫీస్లో వర్క్ విషయం తప్ప ఇంకేం విషయాలు మాట్లాడడానికి కూడా రూల్స్ ఒప్పుకోవు. నీకేమైనా డౌట్స్ ఉంటే వర్క్ విషయంలో మమ్మల్ని వచ్చి అడగవచ్చు తప్ప, ఏదో మమ్మల్ని చూశావు, మేం మీకు సహాయం చేశాము అన్న విషయాన్ని పట్టుకొని మాతో మాట్లాడాలని ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అంటుంది అమృత. ఓకే మేడం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాసంతి. ఏంటమృత, అంత క్లాస్ ఇచ్చావు ఆ అమ్మాయికి అని అడుగుతాడు రాజ్. తనలో ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది, అది మంచిది కాదు కూడా. తను నీకు ఎలా తెలుసొదినా అని అడుగుతాడు వరుణ్. వాళ్ళ అమ్మగారిని అడ్మిట్ చేయడానికి వచ్చిన రోజు హాస్పిటల్లో ఉన్నాం మేము. నీ ఫోన్ నెంబర్ అడిగింది. లేదు, నువ్వెక్కడుంటావు అని కూడా అడిగింది. ఎందుకంటే నీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి అని మొదలుపెట్టింది. ఎక్కడ కనిపిస్తే అక్కడ పలకరించాలని చూస్తుంది ఇంకా. అందుకే కొంచెం గట్టిగానే చెప్పాను. అండ్ వరుణ్, నువ్వు కూడా తను ఎప్పుడైనా నీతో కృతజ్ఞతాభావంతో మాట్లాడాలని చూస్తూ ఉంటుంది. ఎంత దూరంగా ఉంటే నువ్వు అంత మంచిది, ఎందుకో చెప్పాలని అనిపించింది అని అంటుంది అమృత. నాకు అసలు తనతో పనేముందో వదినా, నాతో మాట్లాడాలని ప్రయత్నించిన నేను కూడా నీలాగే మాట్లాడతాను అని అంటాడు వరుణ్. ఈ రూమ్లోకి వచ్చిన దగ్గర నుంచి చూశాను వరుణ్, తన చూపంతా నీ మీదే ఉంది. అది కృతజ్ఞతాభావమా ఇంకేమైనా అని అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటుంది
అమృత. ఓకే మరి మనం వెళ్దాం పదండి అని రాజ్ అనడంతో అక్కడి నుంచి ముగ్గురు ఎవరి క్యాబిన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. విజయ గారు చెప్పినట్లుగా సాయంత్రం అందరూ త్వరగా వచ్చేస్తారు ఇంటికి. అందరూ హాల్లో సమావేశం అవగానే, ఏంటి ఇవాళ అందరూ రౌండ్ టేబుల్ సమావేశం అవుతున్నారా అని అడుగుతుంది ఆశి. అవును బంగారం, ఇంకో వారం రోజుల్లో మీ తమ్ముడికి ఆమ్ తినిపించాలి కదా, చిన్న ఫంక్షన్లా చేయాలి, దాని గురించి మాట్లాడదామని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం అని నవ్వుతూ చెబుతారు విజయ గారు. అయితే తమ్ముడికి ఇంకా అన్నం పెట్టేస్తారా వారం తర్వాత అని అడుగుతాడు ఆయు. అన్నం పెడతాం కానీ చికెన్ మటన్లు పెట్టం, గబుక్కున పెట్టకండి మీరు అని రుక్మిణి గారు నవ్వుతూ అంటారు. తమ్ముకి పళ్ళు రాకుండా అవి ఎలా తినగలడు చిన్న నాని, మాకు తెలుసులే ఆ విషయం, అన్నం పాయసంలా చేసి పెడతారు కదా, అశ్రతికి మొన్న పెట్టడం మేము చూశాం కదా అని అంటుంది ఆశి. సరే సరే, మీరు తమ్ముడిని ఆడిస్తూ ఉండండి, నేను మాట్లాడతాను వీళ్ళతో అని అంటారు విజయ గారు. బుజ్జిగాడికి పాకడం రావడంతో కింద వేస్తే హాలు మొత్తం తిరగడం మొదలుపెట్టాడు. వీడు చూడు ఎలా తిరిగేస్తున్నాడు హాలు మొత్తం అని బుజ్జిగాడి దగ్గరికి వెళ్ళిపోతారు ఇద్దరు. ఇక వారం రోజుల్లో వాడి అన్నప్రాసన ఇంట్లోనే చేద్దామా ఎక్కడైనా గుడిలో చేద్దామా అని అడుగుతారు విజయ గారు. రెండు చోట్ల కాదత్తయ్య, ఫంక్షన్ హాల్లో చేద్దాం అని అంటుంది ఐషు. అన్నప్రాసన ఫంక్షన్ హాల్లో ఎందుకు, పుట్టినరోజు చేద్దాం గ్రాండ్గా అని అంటారు విజయ గారు. లేదులే అమ్మా, మన ఫంక్షన్ హాల్ వాడి అన్నప్రాసన రోజే ఓపెనింగ్ చేసి అక్కడే ఫంక్షన్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను అని అంటాడు శివ్. ఓహ్, ఆ రోజే ఓపెనింగ్నా ఫంక్షన్ హాల్, అయితే బుజ్జిగాడి ఫంక్షన్తోనే ఓపెన్ చేద్దాం అని అంటారు విజయ గారు. ఉదయాన్నే 8:15 ఫంక్షన్ హాల్ ఓపెనింగ్, తర్వాత బుజ్జిగాడి అన్నప్రాసన అని చెబుతుంది ఐషు. అంటే మీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నారా అని అడుగుతారు విజయ గారు. ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ మాత్రం 3 రోజుల క్రితమే టైం ఫిక్స్ చేయించాం, ఆ రోజంతా మంచి రోజే అన్నారు పంతులు గారు, కాబట్టి బుజ్జిగాడికి ఏ టైం అయినా అన్నం ముట్టించవచ్చు కదా అని అంటుంది ఐషు. హా, నేను కనుక్కున్నాను పంతులు గారిని, 11:05 కరెక్ట్గా అన్నం ముట్టిస్తే మంచిది అని చెబుతారు విజయ గారు. ఈసారికి మీరు బుజ్జిగాడిని చూసుకోండి, పిలుపులన్నీ నేను అమృత చూసుకుంటాం అని అంటుంది ఐషు. ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ గ్రాండ్గా చేయాలనుకుంటున్నారా అని అడుగుతారు విజయ గారు. లేదు, గ్రాండ్గా ఏం చేయాలనుకోవడం లేదు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సరిపోతారు కదా అని అంటాడు శివ్. ఓకే మరి, మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయామన్నప్పుడు మరి ఉదయం నేను చెప్తుంటే అప్పుడే చెప్పొచ్చుగా, ఇప్పుడు ఈ సమావేశం ఉండేది కాదు అని అంటారు విజయ గారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మాకు తెలియదు కదా అని అంటారు రావు గారు. నేను బుజ్జిగాడు అన్నప్రాసన కార్యక్రమం గుడిలో చేద్దామని అనుకున్నానులే, ప్రతిసారి అన్నీ ఇంట్లోనే అయిపోతున్నాయి, పైగా వాడు ఎంత టెన్షన్ పెట్టి బయటకు వచ్చాడు మనందరికీ గుర్తుంది కదా, అందుకే ఈసారి గుడిలో చేసి పేదవాళ్ళకి అన్నదానం చేయిద్దాం అనుకున్నాను, దాని గురించి మాట్లాడదామని అనుకున్నాను అని అంటారు విజయ గారు. ఇప్పుడు మాత్రం ఏమైందమ్మా, ఫంక్షన్ హాల్లో జరిగిన నువ్వు అనుకున్నట్టుగా పేదవాళ్ళకి అన్నదానం చేద్దాం, ఏ గుడిలో చేయాలనుకుంటున్నావో ఆ గుడిలోనే అన్నదానం చేయడానికి కావలసిన మనీ ఇచ్చేసాయి, నువ్వు కోరుకుంది మంచి కోరికే కదా, ఎవరు కాదంటారు, మమ్మల్ని అడిగి చేయాలా, ఇది కూడా నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసేయడమే అని అంటాడు శివ్. అలాగే నాన్న, మనం ఎప్పుడు వెళ్ళే శివాలయంలోనే అన్నదానం చేయాలని అనుకుంటున్నాను అని విజయ గారు అనగానే, సరే నాన్న, నువ్వు పిన్ని బాబాయ్ వెళ్ళి దానికి కావలసిన డబ్బులు ఇచ్చేసి వచ్చేయండి, ఇంకా ఆ రోజు వాడిని గుడికి తీసుకువెళ్ళి డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అంటాడు శివ్. ఓకే అంటారు విజయ గారు. ఇక ఆ రోజు నుంచి ఇంపార్టెంట్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడం మొదలు పెడతారు శివ్, ఐషు. అటు బిజినెస్ సర్కిల్లో ఇటు మెడికల్ సైడ్ కూడా తెలిసిన వాళ్ళందరికీ ఇన్విటేషన్ వెళ్ళిపోతుంది.
ఇదంతా రావు గారికి, విజయ గారికి తెలియకుండా మేనేజ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందరికీ స్నేహ విజయ్ గారి కోసం ప్రత్యేకంగా శారీ డిజైన్ చేస్తుంది. వరుణ్, అన్వేష్ వెళ్ళి రావు గారికి డ్రెస్ తీసుకుంటారు. రమేష్ గారికి, రవి గారికి ఫోన్ చేసి చెప్పేస్తారు వచ్చేయమని. ఇక ఊర్లో ఉన్న హాస్పిటల్ చూసుకునే రాము గారికి, రాజయ్యకి కూడా రమ్మని ఆహ్వానం వెళుతుంది. ఆనంద్, అంకిత్ కూడా వీళ్ళకి పనుల్లో హెల్ప్ చేయడం మొదలు పెడతారు. అందరూ ఆనంద్ వాళ్ళ ఇంట్లో ఒకరోజు సమావేశమై ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మొత్తం ప్లానింగ్ చేసేసుకుంటారు. సింపుల్గా కాకుండా వాళ్ళకి పెళ్లి చేయించాలని డిసైడ్ అయిపోతారు అందరూ కూడా. శ్రీ వాళ్ళ అత్తగారికి దానికి సంబంధించిన బాధ్యతలు అన్నీ అప్పగించేస్తారు. విజయ గారు, వర్షిత్ మిస్ అయిపోయాడు. ఫస్ట్ టైం మన ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా కూడా ఒక మెంబర్ మిస్ అయిపోయారు అని చాలాసార్లు అంటారు. శివ్ కానీ, అన్వేష్ కానీ, వరుణ్ కానీ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ ఏమీ జరగలేదు కాబట్టి వాళ్ళు మిస్ అయిన ఫీలింగ్ ఏమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు వర్షిత్ మిస్ అయిపోయాడు అన్న బాధ ఉంటుంది విజయ గారికి. ఆవిడ అలాగే ఫీల్ అవుతున్న క్షణంలో వెనక నుంచి వచ్చి కళ్ళు మూస్తారు ఒకరు. కథ కొనసాగుతుంది. మరి ఆ కళ్ళు మూసిన వాళ్ళు ఎవరో మీకు తెలిసే ఉంటుంది కదా. తల్లి తండ్రికి తెలియకుండా షష్ఠి పూర్తి ఫంక్షన్ చేయాలని కుటుంబ సభ్యులందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి అనుకున్నట్టు జరుగుతుందా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.